నమస్తే అండి, నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు నిమ్మ తోటలో కలుపుకొచ్చామండి. చూడండి, నిమ్మ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఈ పక్కనే బావి ఉందండి. ఈ బావిలో తామర పూలు అయితే లేవండి. చెట్లు చూడాలా ఎలా మొత్తం అల్లుకుపోయినాయి బావి నిండా. చాలా అందంగా ఉన్నాయండి. తోటలో నిమ్మకాయలు చూసారండి, నిమ్మకాయలు పూతలు ఎంత బాగున్నాయో. కలుపు తీసామండి, అక్కడక్కడ పండిన కాయలు ఉంటే ఏరేసాము. చెట్టుకి కాయలు 2, 3 అలా ఉన్నాయండి. చూడండి ఎంతలా ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలు. ఇవి యాపకాయలు అంటున్నారండి, వీటిని ఎప్పుడు చూడలేదు. కానీ గంగిరెగ్గాలు అంతలా ఉన్నాయి. వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి, మాకు తెలియట్లేదు. కానీ అవి యాపకాయలేనంట. ఆ చేనాయన్ని అడిగితే చెప్పాడు. ఇలా ఉన్నాయండి అవి. సేమ్ గంగిరెగ్గలాగానే ఉన్నాయండి అవి. చూడండి ఒకసారి. ఇక్కడ రోడ్డు పక్కన రేగి చెట్టు ఉంటే రేగి చెట్టు కాడికి వచ్చానండి, రెగ్గాలు కొద్దామని. కోస్తా ఉన్నా, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొన్ని ఏమో రాలిపోతున్నాయి. అయినా జనాలు వెళ్తారని వాళ్ళు టాటర్ ఎక్కుతుంటే నేను వచ్చి గబా గబా కోస్తున్నాను. ఆ తొందరలో కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా హడావుడిగా కోస్తానే ఉన్నాను. ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పండుయి, ఇది అక్కడక్కడ పండుయి ఉన్నాయి. కొంచెం దోరకాయలు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.